పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. కోనూరు గ్రామంలో జరిగిన ఈ విషాదకర సంఘటన అత్యంత బాధాకరం. ఒక వేడుకకు బంధువులుగా వచ్చి జరగకూడని ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృత్యువాత పడటం ఆ ఊరినే కాకుండా వినే ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. కోనూరు గ్రామానికి చెందిన కుంకలగుంట గంగయ్య కొడుకు పిల్లలు ఇద్దరు, కూతురు పిల్లలు ఇద్దరు ఒకేసారి మృత్యువాత పడ్డారు. సరదాగా పడవ షికారుకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా మారటంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కార్తీక్, చైతన్య, సైని, సంధ్య మృతులలో కోనూరు గ్రామానికి చెందిన ఇద్దరు పిడుగురాళ్లలో ఉంటారు. మరొకరు మర్రిచెట్టుపాలెం, ఇంకొకరు చిలకలూరుపేటకు చెందిన వారుగా గుర్తించారు. అచ్చంపేట సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు మార్గరెట్ అండి. మేము మొత్తం 14 మంది వచ్చాం. కారులో 2 కార్లు వేసుకొని ఆడ నుంచి ఇక్కడ నుంచి ఇంటికాడ నుంచి 2 కార్లు వేసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చాక మేమేమో ఒక నలుగురు మీ దరిని ఉండం, ఒక 10 మంది ఏమి ఎక్కి ఆ దరికి పోయారు. మీరు ఏడు ఉండండి, మేము మొత్తం ఆ దరికి పోయి అన్నారని ఎక్కిపోయారు. పోయాక ఆ దరికి పోయారు, దరి దాకా బాగానే పోయారు. పోయాక మరి ఆడికి పోయాక మరి ఎట్ట జరిగిందో ఏమదైతే మేము చూడలే. దరిన ఆడకు పోయాక ఇక పడవ తిరగబడి వాళ్ళు అరుతున్నారు, కేకలేస్తున్నారు. కేకలేస్తున్న నెలకి ఇక ఆ పడ్డోళ్ళకేమో ఈత జాత కొత్తగా వాళ్ళు కొత్తోళ్ళు. ఇంకా ఆడ పడంగులోనే దానిలో మా ఆయన కూడా ఉండ. మా ఆయన ఏం చేసిండంటే గబగబ కానొచ్చిన వాళ్ళు మట్టుకు ఒక 5గురిని లాగి కొట్టినేసిండు. ఈ 5గురిని లాగి కొట్టినేసాలకి ఈ 4 గాని రాకుండా పోయారు. ఈ 4 గాని రాకుండా పోయాలకు మేము ఇక ఈ దరినోళ్ళం ఇటు ఆడవాళ్ళ ఇదంతా తిరిగి ఉసుకులు పడవ చేత అయిన వాళ్ళ కోసం ఉరుకులు పెట్టి చూసి ఎవరు రాపోయాలకి ఇక మా నాన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటూ మా నాన్న ఫోన్ చేసే వాళ్ళకి మా నాన్న వచ్చిండు.